శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఏంటంటే ఎందుకోసం నరసింహుడు ఎనికి సుదర్శనం ఉండాలి, సుదర్శన ఎనికి నరసింహస్వామి ఉండాలంటే ఇద్దరికి ఒక 4-5 క్వాలిటీస్, సేమ్ క్వాలిటీస్ ఉంది. ఒకటి, ఇద్దరు జ్వాల, ఇద్దరికి కోపం జ్వాల, అది ఇద్దరికి అంత ఇది జ్వాలంగ్రది క్వాలిటీ, సేమ్ క్వాలిటీ. వాళ్ళంటే దే ఆర్ బోత్ ఆర్ ఫైర్. ఇది ఫస్ట్ సిమిలారిటీ. సెకండ్ వన్, ఇద్దరు ఎప్పుడు దే హ్యావ్ బీన్ కాల్డ్, దే కేమ్ అట్ వన్స్. కరుదువిడం పొழுது కై నిండ్ర చక్కరత్తన్ను పెరియాళ్వారు పాసురం. కృష్ణుడు ఇప్పుడు సుదర్శనం కావాలి అని స్వామివారి చేయి పెడితే అక్కడ వస్తుంది. చేయి పెట్టిని 10 నిమిషం తర్వాత సుదర్శనం రాలేదు. ఇక్కడ సుదర్శనం రావాలి స్వామివారి చేయి పెట్టిన దాకా అక్కడ వచ్చింది కదా. కరుదు మీడం, ఎప్పుడు స్వామివారికి సంకల్పం ఉందో అప్పుడే వచ్చేసింది సుదర్శనం. అదేవిధంగా ఇక్కడ ఉన్నారు స్వామి అలాని ప్రహ్లాదు చెప్పారు కదా, చెప్పిన ఆ క్షణమే వచ్చారు. అంగు అప్పొழுது అంగు వీయ తోండ్రియ, ఇది నమ్మాళ్ళ పాసురం. ప్రహ్లాదు చూపించిన అక్కడ అప్పుడే వచ్చిన వారే నరసింహస్వామి. సో ఇద్దరికి ఉన్న రెండవ సిమిలారిటీస్, దే కేమ్ అట్ వన్స్. మూడవ సిమిలారిటీ ఏంటంటే 2000 మంత్రంలో మృత్యుర్ అని ఉంది. నరసింహస్వామి ఉగ్రం వీర మహావిష్ణువులో మృత్యుర్ నమామ్యహం ఉంది. సుదర్శన మంత్రంలో మృత్యుం ఉంది. సో మరణానికి మరణం ఇచ్చినవాడు, అంటే మరణ భయం పోవాలంటే ఈ ఇద్దరు మనం ప్రార్థన చేయాలి. ఇది రీజన్. ఫోర్త్ రీజన్, 2 పేరుకు ఇంక ఈ రీజన్ ఏంటంటే 2 పేరుకు మాత్రం అందమైన స్వామి అని పేరుంది. అడగియ సింగర్ నృసింహస్వామికి పేరు, అడగియ రామన్ పేరు కాదు. అంతమైన రాముడు, అంతమైన కృష్ణుడు అలాంటి పేరు కాదు, కానీ అంతమైన నృసింహ. ఇప్పుడు మా ఆచార్య వారి పేరు అంటే చూడండి, అడగియ సింగర్ అంటే అంతమైన సింహము. ఇది స్వామివారికి అంతం, అది కాదు కదా. ఇక్కడ సుదర్శన స్వామికి అంటే సుదర్శన అంటే చూడడానికి చాలా బాగున్నవాడు, చూడడానికి చాలా అంతమైన వాడు. అదే సుఖ దర్శనం. సుదర్శన దర్శనం అంటే చూడాలి, సుఖ అంటే మంచిది, మంచిగా చూడడానికి మంచి ఉన్నవాడే సుదర్శన స్వామి వారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటారు. ఇంకొక రీజన్ ఏంటంటే నరసింహస్వామి పెట్టలేకుండా ఒకవేళ కృష్ణుడు పెడితే ఏమవుతుంది అంటే, కృష్ణుడు అంటే చల్లగా ఉండదు. దేనికి ఉన్నారు చూడండి, చల్లగా ఉన్నారు కదా కృష్ణుడు. సుదర్శనుడు అంటే జ్వాల కదా, జ్వాల చల్లగా నీరు పెడితే ఏమవుతుంది, జ్వాల పోతుంది. జ్వాల పోతుందా, ఏం స్వామి పోయినా పోదు కదా. అంటే భక్తుడు కార్య నెరవేర్చన చేయాలి కదా, అది అంత ఫైర్ ఉండాలి, అంత వేగం ఉండాలి, అంత ఫైర్ ఉండాలి. కృష్ణుడు వచ్చారంటే అంత ఫైర్ అన్ని తగ్గిపోతుంది. అందుకంటే ఇప్పుడు కూడా సుదర్శన మాలా మంత్రంలో మొట్టమొదటి స్టార్ట్ అవుతుంది. సుదర్శన మాలా మంత్రంలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో కృష్ణాయ ఓం ఐం హ్రీం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే. సుదర్శన మంత్రంలో ఫస్ట్ ఎందుకు కృష్ణుడు అంటే, సుదర్శన మంత్రం నేను ముందుకే చెప్పాను కదా, జ్వాల నిప్పు అని. జపం చేసిన వారు తప్పు చేస్తే అది నిప్పు జపం చేసిన వారికే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసమే దానికి ముందుకు కృష్ణుడు మంత్రం చెప్పేసి, అది నార్మల్ కృష్ణుడు కాదు, గోపీజన వల్లభ, గోపికలోడ ఉన్న కృష్ణుడు ఉన్నా కదా, రాసగీడ చేసిన కృష్ణుడు మంత్రం చెప్పిన తరువాత ఈ సుదర్శన మంత్రం చెప్తే సుదర్శన మంత్రంలో ఉన్న నిప్పు తగ్గుతుంది. జపం చేసిన వారు కానీ, ఇది ప్రయోజనం చేసిన వారు కానీ ఏమి నిప్పుతో ప్రాబ్లం రాదు. అందుకంటే చేసినది ఆ మంత్రం. అంటే సుదర్శనం కూడా అంత జ్వాల ఉంది కదా, అది తగ్గిపోతానికి. ఇదా 5 సిమిలారిటీస్ ఉన్నది ఇద్దరికి ఉన్నది. కాబట్టి ఇద్దరు
ఎనికి సుదర్శన స్వామి ఎనికి నరసింహస్వామి కానీ పర్వాలేదు, నరసింహస్వామి ఎనికి సుదర్శన స్వామి పర్వాలేదు. అది కూడా చూడు, నరసింహస్వామి లక్ష్మీ నరసింహుడా ఉండలేవు, యోగ నరసింహుడా ఆయన మాత్రమే 4 చేయిలు చక్కెర పెట్టుకొని ఉంటారు. ఆ జ్వాల తగ్గిపోకూడదు, భక్తుడికి వెంటనే కృప చేయాలని వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. శ్రీమదే రామానుజాయ నమః.